రాష్ట్రంలోని ప్రతి మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఇందిరమ్మ చీరలు తీసుకొచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పంచాల్సిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయకుండా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేలాది చీరలు నిల్వ ఉండటం వల్ల ఎలుకల బారిన పడేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది చీరలను మీడియా ముందు బయట పెట్టారు. నవంబర్ 2025లో కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ లో పంపిణీ చేయకుండా 10 నెలల నుండి వర్క్ షాప్లు ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నవంబర్ 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇందిరమ్మ చీరలని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసిర్రు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇందిరమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ, ఇక్కడున్న అధికారుల దేనికోసం ఇవాళ ఏం వేచి చూడడానికి ఇవాళ నెలల నుంచి మహిళలకు ఈ చీరలు ఇవ్వకుండా ప్రజాధనం వృధా అయితూ ఎలుకలు కొట్టే విధంగా ఇవాళ వర్క్ షాప్ లో ఎందుకు పెట్టినరో ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.